చచ్చిపోతున్నానన్నా. సీట్ ఇస్తానని చెప్పి ₹1,00,00,000 తీసుకున్నావు కదన్నా ప్రెసిడెంట్ అన్నా. ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు కదా, చచ్చిపోతానన్నా. ఇక నేను బతకలేనన్నా. నీ పేరు ఎక్కడా చెప్పనన్నా, ఎవరికి చెప్పనన్నా. ప్రజలకి ఎంతో సేవ చేద్దాం అనుకున్నానన్నా. ఆస్తులన్నీ అమ్మి ₹1,00,00,000 నీకు ఇస్తే సీట్ ఇవ్వనన్నట్టు అన్నా. నేను చచ్చిపోతున్నాను అన్నా. నేను ఎవరికి చెప్పనన్నా. అన్నా జస్ట్ ఫేస్బుక్ లైవ్ మాత్రమే పెట్టాను అన్నా, ఎవరికి చెప్పనన్నా. చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా. ఏమైంది? ఎందుకు సూసైడ్ చేసుకున్నావు? ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా. సరే నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావో చెప్పు. ఎందుకంటే నేను నీ బామ్మర్తిని కదా. రేపొద్దున నువ్వు చచ్చిపోతే మీ బావ ఎందుకు చచ్చిపోయాడా అని అందరూ నన్నే అడుగుతారు. మా అప్ప అయితే ఫుట్బాల్ ఆడేస్తుంది. నేను బతికుండు ఉపయోగం ఏంట్రా బామ్మర్తి? ఏంటి బా ఆ విషయం నీకు ఇన్నాళ్ళకి తెలిసిందా? ఆ మాటకు వస్తే ఈ దేశంలో 60% జనాలు సూసైడ్ చేసుకోవాలి. ఎంతమంది మిగతా ఎదలు బతికుండగా నువ్వు మాత్రం ఎందుకు బావ సూసైడ్ చేసుకోవటం? పదవిలో ఉన్నప్పుడు అచ్చోసిన తున్నపోతలాగా జనాల మీదకు పడిపోయావురా. ఇప్పుడు పదవి లేదు అంటే జనాలందరూ ఆడుకుంటారా. నా పార్టీకి టీమ్ సెన్స్ కాదు, టైం సెన్స్ కూడా లేదురా. అందుకే ఏట్ ఇండియా అందుకే చచ్చిపోతున్నారా. నేను చచ్చిపోతున్నారా. బాబా ఒక చిన్న ఫేవర్ బా చేస్తా. ఏంటది? అంటే ఇప్పుడు నువ్వు పోయావనుకో నీ ఆస్తి అంతా మా అప్పదేగా. పాప ఒక్కతో అనుభవించడం కష్టం. అసలు ఆ పేరు మేము కూడా రాసి చచ్చిపోబా. అలాంటి ఆశలేమి పెట్టుకోకరే. నా తదనంతరం నా ఆస్తి మొత్తం సన్నీలోనికి చెందాలని ఎప్పుడో రాస్తావు. ఏంటి బా దారిలో అసలు అవును ఉందేంటి నన్ను లేదేంటి? అర్థమైంది. చిటీలమ్మ జీవితం. కరెన్సీ నగర్లో 2,000 నోట్ల తలతలా మెరిసిపోయేవాడి. ఇప్పుడు కరెన్సీ నగర్ సీటు లేదు, 2,000 నోట్లు లేదు. అవునరా? కరెన్సీ నగర్ సీట్ ఎవరికి ఇచ్చారా? ఆ దరిద్రుడు ఒంటేలు రాజారావుకి. వాడికి నాకన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి కదరా. అవన్నీ ఫేక్ అంట బా. వాడు మైనర్ బాలికను రేప్ చేశాడు కదరా. అప్పుడు కిక్కులో ఉన్నాడంట బా. అవ్వా వాడు సీటు కోసం నాన్న చంపేశాడు కదరా. అది వాడి హక్కు అంట బా. 4 ఏళ్ళు జైల్లో ఉన్నారా. అది వాడి లక్ అంట బా. మా జీవితం రాజకీయాల్లో నీతే లేకుండా పోయింది. ఊరుకోబా మనం నీతి గురించి మాట్లాడడం బాగోదని నా ఉద్దేశం. అవును, ఇంతకీ ఆ మురికిపాట ఎవరికి ఇచ్చారు? అలాంటి దరిద్రుడే కోనపురెడ్డి పైడమ్మ అని. అవును పైడమ్మకి. అవును బా కోనపురెడ్డి పైడమ్మ అంటే నీకే. అంటే నాకు టికెట్ ఇచ్చారన్నమాట. ఇచ్చారు. చేస్తుంటే చెప్పకుండా చూస్తున్నావు ఇంకా. అంటే పాప నువ్వేదో బాధలో ఉండి సూసైడ్ చేసుకుంటావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. అంటే నేను చచ్చిపోతే చూసి ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఆస్తి మొత్తం దుబ్బుదామని ప్లాన్. ఏంటి ఆ గల్లో బుల్లెట్ లేవా? లేవు. అంటే బుల్లెట్ లేకుండా సూసైడ్ అటెంప్ట్ చేసావా? బుల్లెట్లు పెట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేయడానికి నేను ఏమన్నా చంద్రశేఖర్ ఆజాద్నా? చర్చలు కూడా జిహాద్. తుపాకీ నోట్లో పెట్టుకుని వీడియో కాల్ పొద్దున్నుంచి 100 పంపించా. టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతా నీ పేరు చెప్తా అని. అందుకని వాడి సీట్ అనౌన్స్ చేశారా. రే పద, ఆ మురికిపేట ముతక జనాలకి ముష్టి వేసి మచ్చిక చేసుకుందాం. పద పద. అల్లు తగిన కోతులం ఇసక కింద పీతలం వెనక ముందు గోతులం ఎవడి కాడు తూపులం. తోటి పెట్టుకుంటే ఇలిక చాలెట్టుకుంటే మీ మూకి పగలకుంటే మాకు గుండు తీసినట్టే. మురిగి 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 పేటరా, ఇరుగు ఇరుగు కరుగు కరుగు కంచు గోడరా. మురిగి 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 పేటరా, ఇరుగు ఇరుగు కరుగు కరుగు కంచు గోడరా. కళ్ళు దాగిన కోతులం ఇసక కింద పీతలం కనక ముందు కోతులం ఎవడి కాడు తోపులం.
వచ్చునాడు ఏది పోవునాడు ఏది నడి మధ్యనాటకంలో నా బొచ్చు గుడేదేంది నా బొచ్చు గుడేదేంది కోటు వేసినోడా కోట్లు కరిసినోడా నువ్వు చచ్చినాక కూడా ఈ నోట్ల పిచ్చిపోదా ఈ నోట్ల పిచ్చిపోదా ఈ చొచ్చు పుచ్చు నగరం మా పేట కంటే పెచ్చ నీ చొచ్చు పుచ్చు నగరం మా పేట కంటే పెచ్చ పుచ్చుగాళ్ళు రొచ్చుగాళ్ళు రుచ్చాగాళ్ళు లేరులే మురిగి 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 బేటరా ఇరుకు ఇరుకు కరుకు కరుకు కంచుకోడరా మురిగి 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 బేటరా ఇరుకు ఇరుకు కరుకు కరుకు కంచుకోడరా కళ్ళు తగిన కోతులం ఇసుక కింద బీదలం వెనక ముందు గోతులం ఎవడి కాడు తోపులు ఎందుకంటే ఈ నియోజకవర్గం శ్రీ 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 కోనపరెడ్డి పైడమ్మ అంటే మా బాబా ఆయనకి ఇచ్చారు కాబట్టి మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. గుడిసెలో తలుపు పక్కన గడ్డ పొలం పడరాయా ఎందుకు ఆ మాట నేను కాదు మా బావ అనేది వాళ్ళ బాగోవాలంట ఆ గడ్డ పొలం ఎర్రగా కాల్చి తీసుకురా అంటే చంపేస్తారా మంచి చేయడానికి వచ్చినా చంపేస్తారా నీతులు చెప్పడానికి వచ్చినా చంపేస్తారా ఓరి బాబులు పిలుగున్నారా ఈ దొరగారు మనకు నీతులు చెప్పడానికి మంచి చేయడానికి వచ్చారంట అందుకనంటే కరోనా వచ్చి 1,00,000 మంది జనాలు తెచ్చింది. అంటే ఏంటో మీ ఉద్దేశం రాజకీయాల్లో ఉన్నవాడు నీతులు చెప్పడానికి నిజాయితీ ఉండడానికి పనికిరాడనా లేకపోతే రాజకీయాల్లో ఒక్కడు కూడా నిజాయితీ పరుడు లేడనా? ఒరే బాబులు విన్నారా ఆ నీతి గల ఒకే ఒక్కడు ఈయన కాదానంటే కరోనాకు మందు కనిపెట్టింది కూడా ఈయనగాడే. ఇది మర్యాద లేకుండా ఏదమ్మా పలుకెక్కడ పెట్టావే? అక్కర్లేదు, మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. మీరు అలాగే మాట్లాడండి, మా బావ మీకు సమాధానం చెప్తారు. ఏంట్రా అసలు నేను ఎందుకు వచ్చానంటే నా ఓట్లు కాజేయడానికి నాకు ఒక్క అవకాశం ఇస్తే నాకు ఇచ్చేస్తాను. అరే మీ ఏరియా మొత్తాన్ని అమ్మేసుకుంటాను. మీకే ఇబ్బంది కలగకుండా సావదొప్పుతాను. ఎంత కావాలో అడగండి, ముష్టి పడేస్తాను అంతేగా. ఏంట్రా నన్ను ఆడుకుంటున్నారు? అయ్య బాబోయ్ ఎంత జాయిగా అడిగారు బాబా. 5 సంవత్సరాలు మమ్మల్ని బంచాట ఆడుకున్న తమరు 5 నిమిషాలకే ఇలాగైపోయినట్టండా. మరి కొండరాజు ముసుగులో బుద్ధులాట్లొద్దు ఏంటి నాకు ఓటేరా? ఆ పోనీ నాకు అపోజిషన్ గా నిలబడ్డాడు కొట్టేస్తారా? వాడు మాత్రం నిజాయితీ పరుడు అనుకుంటున్నారా? లేదు బాబు, మాకు నిజాయితీ పరుడు ఎవ్వరూ ఎదురు పడలేదు. ఎదురు పడుంటే మా బతుకులు ఇలా ఉండేది కాదు. మరి ఓటేరా? నోటా నొక్కుతారా? లేదు బాబు, ఓటు వేస్తాం. కానీ బాబు ఒక నిర్ణయానికి వచ్చాం.
మేము అడిగింది చేస్తే ఓటు వేస్తాం. అది అలా అడగండి, చెయ్యకపోతే కడగండి. ఏం కావాలి మీకు? డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కావాలా? పావలా ఉండే లోన్లు కావాలా? ఆ వీధికి బారు షాపులు కావాలా? ఏం కావాలో అడగండి. మొహమాట పడకుండా అడగండి. సిగ్గు లేకుండా చేయడానికి నేను సిద్ధం. అలాంటి బంధమ్మ కోరికలేవి మాకు లేవు బాబు. మాకున్నదల్లా ఒకే ఒక్క కోరిక, ఈ ఎన్నికల్లో మా వాడికే మేము ఓటు వేద్దాం అనుకుంటున్నాం. మీ వాడికి ఓటేస్తారా? కొంపదీసి మీలో ఎవరైనా నామినేషన్ చేస్తారా? లేదు బాబు, మేమెవరు పోటీ చేయటం లేదు. పోటీ చేసిన వాళ్ళలో మా వాడు ఎవరో చూసుకొని వాడికి ఓటేస్తాం. రాజు, నేను మీ వాడినే. మా అమ్మ కూడా మీలాగే కాలువల పక్కనే పుడుతుంది. నా మొక్క చూడు, ఈ రంగు రుచి చెక్కదనం అచ్చం మీలాగా లేవు. మేము అదే అనుకుంటున్నాం బాబు. కాకపోతే ఒక చిన్న పరీక్ష. ఆ పరీక్షలో మీరు నెగ్గితే మా ఓట్లన్నీ మీ డబ్బాలు పెట్టుకోండిరా. ఏ పరీక్షకైనా నేను సిద్ధం. మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, ఆఖరికి డిఎన్ఏ పరీక్ష అయినా నేను సిద్ధం. ఏమీ అక్కర్లేదు బాబు. 10 రోజుల పాటు మా మురికిపేటలో మాతో పాటు కలిసి మేము ఎలా బతుకుతున్నామో అలా బతికితే మా ఓట్లు ఇంటి మీకే బాబు. అంతే బాబు. కాకపోతే ఇక్కడ మీ రూపాయి కానీ, మీ ఆహారం కానీ, మీ మంచినీళ్లు కానీ, చివరాఖరికి మీ సెల్ ఫోన్ కానీ వాడకూడదు. మేము ఏం చేస్తే అది చెయ్యాలా, మేము ఏం తింటే అది తినాలా. మరి బాత్రూమ్ అండి? సోం పెట్టుకొని బయటకు వెళ్ళాలి. నువ్వు భలే జోకులు వేస్తావరా? మీరు వెళ్ళాల్సిన దారి అటు అటుకేసి వెళ్ళండి. ఇంకోసారి ఇటుకేసి రాకండి. వెళ్ళండి. ఎగండి రా. అరే బ్రహ్మర్ది, నీ అప్పకి ఫోన్ చేసి బాబా 10 రోజుల పాటు శాంతి యాత్రలో ఉన్నాడని చెప్పు. మన కార్యకర్తలందరికీ విజయోత్సవ ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. శ్రీ మిస్టర్ కొండరాజు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. పదవి కోసం అవసరం అయితే ప్లేట్లో పెట్టుకుని పంది పెట్ట తినేస్తా. నేను ఇక్కడే కూర్చుంటా. ఓట్లు మొత్తం నాకే. అదండి. ఏంట్రా అలా చూస్తున్నావు? మేము మురికి వాళ్ళు అందరం పిచ్చి కొట్లు వేసుకొని కొత్తలు కొట్లు వేసుకుంటే నువ్వు కోట వేసుకుంటావా? అంటానురా, చెప్పరా, ఏం చేస్తావురా? మా మురికిపేటలో మేమందరం అరే కూరే అనుకుంటావు. నీకు ఇష్టమైతే ఉండాలి, లేకపోతే తప్పేయ్. అరే పోషడికి అనుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు. మా అసెంబ్లీలో కన్నా కొత్త బుద్ధులు ఏమన్నా మీరు చెప్తారంటే కూతురిగా బుద్ధులు నేర్పించే అసెంబ్లీ మా దగ్గర ఉందా? నోటి కాకపోతే ఏదైనా తీసుకో. నాకు ఎంత కొత్త కొట్లు అంటే పరమ చిరాకు. అబ్బా నిగనిగలాడిపోతుంది. వసే యాదమ్మా, మన పిల్లాడికి కొత్త కొట్లు తెచ్చానే. నీ పరిస్థితి ప్రతిపక్షం వాడు కూడా రాకూడదు. మీద చేయి తీసే, లేకపోతే గోడ వరకు పీకాసి. అరే అటు కాదు, వెనకాల ఉన్నాడు. వాడేరా, అదిగో వెనకాల చూడు. బ్యాక్ సైడ్ స్కోప్ కాదు, అది వాడే ఎయ్యి నా కొడుకు. ఓయ్ నాన్న, లేకు కూడి తిందు కానీ. చాపలేస్తుంది. ఏంటిది? కొట్టుకారమా? మీరు చికెన్ లో మటన్ తిన్నా కొట్టుకారం తొండ పెడతావా? ఏంటి చికెన్ మటన్? ఈ బాబు గారు కోల్ ఫామ్ ఉన్నారు కదా ఇక్కడ. పదవి కోసం పంది పంట తింటా అన్నాడు. తింటూ తినలేవా? గత ప్రభుత్వంలో మేము సన్న బియ్యం ఇచ్చాక ఈ అమ్మ మొగుడు ఇచ్చారు సన్న బియ్యం. లేకపోతే దొబ్బేస్తా.
ఎలా తినగలుగుతున్నావు బావ అంత కారాన్ని? ఒరే బామ్మర్ది, ఒక్కసారి అధికార దాహానికి అలవాటు పడ్డవాడు ఎంతటి కారమైనా మమకారం అనిపిస్తుందిరా. కొటేషన్ వరుసకున్నా నీ పిటిషన్ మాత్రం బాగుంది బావ. సారీ బావ, నా సెటప్ వేరే ఉంది. తినకూడదురా, వాళ్ళు ఊరుకోర్రా, వాళ్ళు చూస్తే బాగుందిరా. సారీ బావ, ఇదంతా నా సెటప్. నేను ఇక్కడ గుడ్డు కారంతో తింటుంటే పిజ్జాలు బర్గర్లు బుక్ చేసుకుని తింటావా? నువ్వంటే అధికార దాహంతో తింటావు బావా, నాకేం కర్మ. మా బావ ఎక్స్ మినిస్టర్, కొన్ని వేల కోట్లకి అధిపతి, గొడ్డుగా అందడం కర్మ నాకేంటి? మానవతా దృక్పథంతో కాస్త అటు పక్కకి తండ్రా. సారీ బా, అది చీటింగ్. నేను చీటింగ్ చేయను. ఏం చేసినా నీ ముందే చేస్తా, నీ సొమ్మే తింటా, నీ మందే తాగుతా. ఓయ్ దరా, నీ తిన్నం అయిపోతే ఇదిగో మా పొట్టాడు ముడ్డు కడుగు. నేను పుట్టాడు ముట్టి కడగల. శ్రీ శ్రీ కోనపరెడ్డి పైడమ్మ ఎక్స్ మినిస్టర్ వేల కోట్ల అధిపతి ఓ పుట్టరా కొడుకు ముట్టి కడగల. వండట్లేదేంటి? మా మనిషివైతే మా కష్ట సుఖాలు పంచుకోవాలా, లేకపోతే ఇక్కడి నుంచి తప్పుకోవాలా? కూర్చొని తినటానికి ఇక్కడ రోజు గడవదో. నీకు ఇచ్చే ఉద్యోగం ఇదే, చేస్తావా చెయ్యి, లేదు దుబ్బే. ఏంటి ఊరికంటే ఓ తగ్గ దబాయిస్తున్నారు? ఇప్పటి వరకు మా బావ ఆయన బుడ్డాడు ముద్దే కడగలేదు. ఆ మాటకు వస్తే రాజకీయాల్లో ఎవరిది వాడి కడుక్కునే తీరికే ఉండదు. అలాంటిది ఈ అలగాజలా ముట్టి వాడి అనుకుంటారా? పలుకెక్కడ పెట్టావే అదమ్మా. అలాగే జనాలని అనాథులను ఆత్మబంధువులా భావించే మా బావ ఆయన కొడుకు లాంటి ఓ బుడ్డోడి ముట్టు కడగలేడా? అడిగేస్తాడు. తిరిగి చెప్తా. మా పొట్టోడికి ఎడం చేత కడితే నచ్చదు, కుడి చేతనే కడగాల. ఎలా ఉంది బావ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందిరా. ఇప్పుడు బురదలో దొరికిన పంది ఉంటుందిరా, దానికి కడుపు నిండా ఆహారం పెట్టడం కోసం బంగారు పళ్ళు అన్నం తీసుకెళ్ళి అసలు ముట్టుకోదు. అదే అన్నాన్ని తీసుకెళ్ళి పంట కుప్పల పడాయి మెతుకు 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 ఏడుకొని తింటది. చదువు సజ్జాలేని అర్పకులు రా, మన వాల్యూ ఏం తెలుస్తుంది చెప్పు. అందుకేనా నేను తిన్నాను, నేను తింటాను, నేను తినేశాను. బాబు అయ్యేటి ఇండియా అంటే ఏంటి బాబు? అంటే అది అల్పులకి జ్ఞానబోధ చేయడానికేగా నేనున్నా. ఈ భారతదేశాన్ని డచ్చులు, పోర్చుగీసులు, బ్రిటిష్ వాళ్ళు, మొఘలులు, వాళ్ళు, ఈళ్ళు, తుర్కిషులు, వ్యాపారవేత్తలు, స్కాములు, థియేటర్స్ వీళ్ళందరూ కలిసి తిని 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 నాటి పారేసిన ఎగిలిపడినవరా ఇండియా. చేసిన పాప చెప్పుకుంటూ పోద్దని మా స్వామి నిత్యానంద చెప్పాడు. అందుకే నేను చెప్పుకుంటున్నాను, నేను తిన్నాను, తింటాను, తినేశాను. ఐ హేట్ ఇండియా, ఐ హేట్ ఇండియా, ఐ హేట్ ఇండియా.
ఇండియానే తిండిగా భావించే ఓ పైడమ్మ గారు, దేశం వెనకబడిపోయిన పాపంలో మేము కూడా ఉన్నామనేగా మీ ఉద్దేశం? నిజమే బాబు, ఒప్పుకుంటాం. ఎందుకంటే మేము చదువుకోలేదు కాబట్టి, చదువు కొనలేదు కాబట్టి. ఈ ప్రపంచానికి చదువుకున్నోడు ఏం చేశాడో, చదువు లేనోడు ఏం చేశాడో ఒకసారి చర్చించుకుందామా? చదువుకున్నోడికి ఈ భూమి గుండ్రంగా బంతిలాగా కనపడుతుంది. చదువు లేనోడికి ఈ భూమి ఆడికి అన్నం పెట్టే తల్లిలాగా కనపడుతుంది. చదువుకున్నోడు తన స్వార్థం కొరకు తన ఊరు వదిలి, దేశం వదిలి రూపాయి కోసం బతుకుతాడు. చదువు లేనోడు తన ఊళ్ళో తన మనుషుల మధ్యన తన ఊరిని, పైరుని కాపాడటం కోసం బతుకుతాడు. చదువు లేనోడు బ్యాంకులో తన రూపాయిని తాను తీసుకోవడం కోసం పక్కాడి సాయం కోరుతాడు. చదువుకున్నాడు పక్కాడు రూపాయిని ఎలా కాజేయాలా అని ఆలోచన చేస్తాడు. కోట్లకు కోట్లు దుబ్బేసి ఈ దేశాలకు పారిపోతాడు. చదువు లేనివాడే మీ దొడ్లు కొడుకుతున్నాడు. చదువు లేనివాడే మీ పట్టలు చదువు లేనివాడే మరి శివరాత్రికి మీరు సత్తే మీకు ఆట గడుపుతున్నాడు. మరి చదువుకున్నాడే కులాలు మతాలు సృష్టించాడు. చదువుకున్నాడే అంటరానితనాన్ని పుట్టించాడు. చదువుకున్నాడే మనుషుల మధ్యన విభజన చేశాడు. చదువుకున్నాడే అణుబాంబును తయారు చేశాడు. చదువుకున్నాడే ఆక్రమణలు చేశాడు. చదువుకున్నాడే అధికార దాహంతో యుద్ధాలు చేశాడు. చదువుకున్నాడే మాయదారి కరోనాను పుట్టించాడు. చదువుకున్నాడే ఆ రోగాన్ని ప్రపంచమంతా అంటించాడు. చదువుకున్నాడే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సంక నాగించాడు. ఇప్పుడు చెప్పండి బాబు, ఈ దేశం వెనకబడిపోవడానికి కారణం చదువుకున్నోడా, చదువు లేనోడా? చదువుకున్నోళ్ళు మీరేం చెప్తారండి? ఏంటి బా ఇదా? నీ మాయ మాటలతో ఎంత డొన్నైనా బాంద కొట్టిస్తావు. అలాంటిది నీ నోరే ముయించాడంటే ఈ నిజంగా చదువుకోలేదంటావా? వారని అబ్బా ఇప్పుడే కదరా ముట్టి కడిగాను, చెయ్యి తడి కూడా ఆడలేదు కదరా. అవగంట మాత్రం ఎందుకు కదరా? ఏంటి బా నిద్రలో కూడా చెయ్యి చూపించండి. అలాగా గత 8 రోజులుగా పుట్టోడి ముట్టి కడిగి 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 ఈ చెయ్యి ఆగట్లేదురా. వాడు కళలో వచ్చి వచ్చి ముందు కదుగో. కొద్ది గోపిక పట్టు బా, విజయం అందే. విజయం మనదైనప్పటికీ ఈ అలవాటు రేపు అలాగే కొనసాగితే అసెంబ్లీలో ప్రతిపక్ష వాళ్ళు నన్ను ఆడుకుంటారు. ఏంటి బా ఏమైంది? కంట్లో నలగబడిందిరా. కంట్లో నలగబడిందా? బావ కంట్లో నలగబడి కొంచెం వచ్చి చూడవా? ఇంకోసారి 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 ఇంకోసారి
ఇంకోసారి అయ్యో అయిపోయింది, అంతా అయిపోయింది, నా కొమ్మ కొల్లేరైపోయింది. ఏంటి ఈ పని? నానే చేశానయ్యా. నేనేం చేసినది నీ అమ్మ వాడి మీద పడి అది ముద్దు కాదయ్యా. అలా పోయారు ముద్దు కాదయ్యా అంటావేంటే? మగరాజు అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాగా. అనుకోకుండా నీ కళ్ళలో నలకబడింది. మీ బామ్మర్తి గారికి ఏం చేయాలో తెలియక మా బల్లం దగ్గరికి పోయి అదమ్మా మా బావకి కళ్ళలో నలకబడింది, కూసంత తీవాని వెళ్ళాడు. అప్పుడేమో నా బెల్లం అలా వచ్చి వంగి ఉసు 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 అని ఊదింది. అంతేయా చూడకపోయినా పని చెప్పావురా. నీవు కాకమ్మ కళ్ళంటే నేనేమన్నా ఓటర్ అనుకున్నావా? చూడండి కాల్చి పడేస్తుంది. ఎన్ని రోజులు నుంచి అవుతుంది ఇదే? ఎన్ని రోజులు నుంచి అవుతుంది చెప్పు? అబ్బే అదేం లేదయ్యా. చెప్పగా చెప్పు. ఆడ అసలు వచ్చింది నీ కోసమే కదా? ఏమోనయ్యా నాకు తెలదయ్యా. ఎవడే ఈడు? నీ కొడుకు మరి వాయిపోలికి ఉన్నాయంటే నీ అమ్మ కడుపు పాడికి నా పోలికలు ఉండవేంట నీ మొక్క అప్పు నీ పిల్లాన్ని చేసిన చాయిమాయిస్ చేస్తున్నావేంద్ర. నాకు ఇప్పుడు ఏడాకులు కావాలి, ఏడాకులు కావాలి. సరేలే దాంతో తీసుకునేది. నిన్ను కాదే నా రానా నిన్ను సభ్య జైలుకు పోతా, నిన్ను మనదే జైలుకు పోతారా? ఏంటి బుద్ధులు చంపుతావా? బుద్ధులు చంపుతావా? నిన్ను నీకు నేనెందుకురా? నా పిసుడు చాలు. ఒరే ఎర్రాకుడు ఎర్రాకుడు, ఇగో వీడు వినిపించిన కొడుకు అన్నాడు. మన కారులో స్కాచ్ బాటిల్ ఉంది కదా, స్కాచ్ బాటిల్ అది నా కాళ్ళకి అడ్డంగా పడుతుంది. దాన్ని తీసి కాల్లో పడేస్తాను. అంటే స్కాచ్ బాటిల్ కాలలో పడేస్తున్నారా? అవును, నాకు తాగే అలవాటు లేదు, మా బాబుకి తాగే ఛాన్స్ లేదు. అందుకే ఎందుకు అర్థం తీసి కాల్లో పడేస్తాను. ఏ కాలంలో? పెద్ద కాలం. నువ్వెక్కడికి? నాకు పెద్ద కాలం దగ్గర పని ఉంది. సరే ఒక్కసారి లేచి రా అన్న. ఏంట్రా ఇదంతా? అన్నా ఎవరు ఏం చెప్పినా నువ్వేంటో నాకు తెలుసు అన్న. ఎలాగో ఈసారి కూడా నువ్వే గెలుస్తావు. అందుకే మా అందరి సపోర్ట్ నీకు ఉందని చెప్పి చిన్న సన్మానం చేసుకుందని వచ్చాను. నీ ఉత్సాహం చూస్తుంటే నాలో కూడా ఉత్సాహం రెట్టింపై రేపు ఎమ్మెల్యేని, ఆ తర్వాత మినిస్టర్ని, ఆ తర్వాత సీఎంని పిఎంని కూడా అయిపోతానేమో అనిపిస్తుందా? రే నేను గెలిచాక ఈ ఏరియా కార్పొరేటర్ నువ్వే, నీ ఇష్టం వచ్చినంత దోచుకో అని ఎవడు లేడు. సరే కానీ ఎందుకురా ఇంత ఖర్చు పెట్టి దండా చాలు? అదే ఖర్చే లేదన్నా, ఫ్రీ సామానమే. ప్రియా ఈ దండ ఫ్రీగా ఎవరు ఇచ్చారా? అంటే తప్పదన్నా
అంటే టపాకా అయిందా? కాదన్నా టపా సామాన్లు. టపా సామాన్లా? టపా సామాన్ ఏంట్రా? అంటే టపాకా చేసినోడు దండ? సామానన్నా. సమాన్ దండ? ఈ దండ సమందా? అవునన్నా. పెట్టేదన్నా ఏమైందమ్మా? మీ ప్రేమాభిమానాలు చూసి ఆనందపడతాను తన్నుకుంటూ వస్తున్నాయి. అన్నా నీకోసం ఇంకొక ఐటమ్ తీసుకొచ్చానన్నా. ఇది అన్నయ్య కోసం తెచ్చా, అన్నయ్యకి మాత్రమే తెచ్చా. అన్నా నువ్వు ఒక్కడే వాడుకోవాలి, నువ్వు ఎవరికి వద్దు. ఒక్కడైనా తోడులేడా దేవుడైనా చూడలేదా ఎవరిదో ఈ పాపం మా బతుకు పెద్ద శాపం పెనుగాలి బుడ్డి దీపం మా ఇంటి దేవుడా మాలానే పేదోడా వరాలేమి ఇవ్వలేడా ఒట్టి బండరాయి గాడా అయ్యో కొడుకా లోకాలు విడిచావా అయ్యో కొడుకా లోకాలు విడిచావా ఎవరి రూపాయి బిళ్ళ ఇచ్చింది వాడికి? పిల్లలకి రూపాయి బిళ్ళ లేకపోతే మింగుతారు అని చెప్తూనే ఉన్నాను కదా, అయినా మతి లేకుండా వాడికి రూపాయి బిళ్ళ ఇచ్చింది ఎవరు? రాజు ఎవరిచ్చారు? నాకు తెలుసు మావా. ఎవరిచ్చారా? మంగరాజు నువ్వు కానీ ఇచ్చావా? నేనే అన్నుంచి తెచ్చిస్తాను నాన్న. నేనే ఊళ్ళో వాళ్ళు ఎడుకొని ముందు జరుగుతుంటే మగతనం అంటే పిల్లల్ని కనడం కాదురా, వాళ్ళని పెంచడంలో చూపించారా?
వాడి సంగతి అందరికీ తెలుసు కదా. ఎవర్రా వాడికి రూపాయి ఒకడు ఇవ్వాల్సిన అవసరం ఏంది ఆ కొండరాజు? వాడు చూస్తుండే కానీ ఏ కూట్లోనే పెట్టుంటారు. అది అడిగి సెకోడి మొక్కలా కనపడింది, నోట్లో పెట్టుకున్నాడు. ఈ రోజు నా చేతికి స్వతంత్రం వచ్చినట్టుగా ఉందిరా. ఇక్కడ చేతితో తినొచ్చు. అమాయకులు నిజాయితీ పరులు అనవసరంగా వాళ్ళ రక్తం తాగుతున్నామని రోజు నా పిల్లలు నన్ను తిడుతూ ఉంటుంది. నాకు కూడా ఎక్కడో చిన్న గిట్టి పేదోళ్ళేమి అమాయకులు కాదు. కల్తీ నా కొడుకులు, మాట తప్పే దొంగ నా కొడుకులు. అర్థమైంది. ఈసారి కాకపోతే నష్టాలు తెలుస్తా. కొద్ది ఖర్చు ఎక్కువ అంతే. వాళ్ళు అసలే బాధలో ఉన్నారు. మీ మాటలతో వాళ్ళని ఇంకా బాధపడకండి. వాళ్ళ మాటలతో నన్ను ఎంత బాధ పెట్టారో నీకు తెలియదు. జ్ఞానంలోనే అజ్ఞానంలో నా కొడుకు. వాళ్ళ జ్ఞానమే ఉంటే పామును తెచ్చి పక్కలో ఎందుకు కట్టుకుంటారు? ఇన్నాళ్ళు నువ్వు మనిషి అంటున్నాను మా కాదు. నువ్వు రాజకీయ నాయకుడు. నువ్వు రాజకీయ నాయకుడు. ఈ పాపం పండే రోజు వచ్చింది. పెట్రోల్ పోయింది. ఎవరు మీరు? ఏమిటిదంతా? పెద్దయినా మీకేం తెలియదు. మీరు లోపలికి వెళ్ళిపోండి. ఈ దుర్మార్గుడు గత కొద్ది క్షణాల్లో ముగించి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోండి. ఏం చెప్తున్నారు బాబు? చంపేసి వెళ్ళిపోతారా? ఎవరిని చంపుతారు? ఎందుకు చంపుతారు? వీణ్ణే ఓనపల్లి పైడమ్మ ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి వాళ్ళని ఆదుకోకపోగా పైగా ఎన్నో కబ్జాలు, స్కాములు, హత్య రాజకీయాలు చేసి వేల కోట్లు సంపాదించాడు. ఆ సొమ్ముతో మళ్ళీ సీట్ సంపాదించి అవసరంలో పడ్డాడు. వీడు కనుక మళ్ళీ గెలిస్తే ఇంకా ఎన్నో పాపాలు చేస్తాడు. అందుకే ఈ పాపాత్మను చంపేసి వీడి దరిద్రాన్ని రాష్ట్రానికి వదిలిచేస్తున్నాం. ఇది అనుకోండి. వీడిని చంపేస్తే పాపాలన్నీ పోతాయా బాబు? పాపాలు పోవు, పాపాత్ముడు పోతాడు. వీడు పోతే ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు పోతే మరొకడు వస్తాడు. అప్పుడేం చేస్తారు బాబు? మళ్ళీ పుడితే మళ్ళీ చంపుతాం, మళ్ళీ పుడితే మళ్ళీ మళ్ళీ చంపుతాం. అలా ఎంతమందిని చంపుతారు? ఎంత కాలమని చంపుతారు? ఎంతమందినైనా చంపాలి, చంపాలి. ఈ బతుకులు ఇలా కావడానికి కారణం ఎవరో తెలుసా? ఇలాంటి వాళ్ళే సమాజానికి చీడ పురుగుల్లో పట్టి రక్తాన్ని పీలుస్తున్నారు. ఈ శ్రమని, కష్టాన్ని దోచుకొని వాళ్ళు పల్లకిలో ఊరెళ్తున్నారు. మీకు తిండి లేదు, మీ బిడ్డలకి గుడ్డలు లేవు, వాళ్ళ బిడ్డలకి ఇళ్ళు
లేవు. ఎంతకాలం ఇలా ఇంత మీ బతుకులు? మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసే ఇలాంటి క్రూర మృగాలు చంపడం తప్ప? అయ్యా అన్నలు, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివి కూడా కళ్ళం బిడ్డలను వదిలేసి మా కష్టాలను చూడలేక తుపాకులు పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోవాలి. మా మీద దోపిడీ చేస్తున్న వాళ్ళని చాలా మందిని చంపారు. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, మీరు చంపుతూనే ఉన్నారు. కానీ మా మీద జరుగుతున్న దోపిడీ మాత్రం ఆగలేదు బాబు. పేదవాడిని వెళ్ళిన చోటల్లా దోచుకుంటూనే ఉన్నారు. మీ ఉద్యమానికి షష్ఠి పూర్తి పూర్తయింది కానీ మాకు స్వేచ్ఛ లభించలేదు. మీకు చెప్పేటంత జ్ఞానం ఉన్నవాడిని కాదు, కానీ నా దృష్టిలో మనిషిని చంపటం తప్పు బాబు. పైగా అది మా మనిషి. 10 రోజుల నుంచి మాతో పాటే ఉంటూ మేము తాగిన గంజి తాగుతూ మాతోనే బతుకుతున్నాడు. ఏ నాయకుడు మమ్మల్ని ఇంత దగ్గరగా చూడలేదు. మమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన వాడు మమ్మల్ని నమ్మించి మోసం చెయ్యడు అన్న ఒకే ఒక్క కారణంతో దానిని 10 రోజులు మా దగ్గర ఉండమని చెప్తాం. అధికారం కోసం ఎన్ని వేషాలైనా వేళ్ళు వేస్తారు. పెద్దయినా మీకేం తెలీదు, మీరు వెళ్ళిపోండి. బాబు, నా పేరు కొండబాబు. 70 సంవత్సరాల నుంచి కూలీ చేసుకుంటూ నీటిగా బతుకుతున్నాను. నా నీడలో నా వాడలో ఉన్న నా మనిషిని మీరు చంపాలంటే ముందుగా ఈ తుపాకీ గుండు నా గుండెలో అవును బాబు, మీరు మా మనిషి సంబరాలిస్తే ముందు ఈ ఉడుకుపేట జనాలందరినీ కాల్చి చంపి తోలికెళ్ళండి. కొడరాజు, దశాబ్దాలుగా మేము మా జాతి తుపాకులు చేతుపట్టి పోరాడుతుంది ఎవరి కోసమో తెలుసా? ఏదోళ్ళ ఉండే ఈ వ్యక్తిత్వం క్రూర మృగాలను కూడా అమ్మవాళ్ళుగా భావించే ఈ అమాయకత్వమే మమ్మల్ని అడవులకు పంపించేలా చేసింది. ఇప్పటికి మీ మీద గౌరవం వచ్చి వెళ్ళిపోతున్నాం. మరోసారి వీడు మళ్ళీ పాపం చేశాడా? ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీ బిడ్డ చావును కూడా ఎగతాళి చేసిన ఒక కసాయుడి అసహ్యం వేయట్లేదా? తండ్రికి ముఖాన ఉమ్మేయాలని పెట్టట్లేదా? చదువు లేనోడం బాబు, మాకు విశ్వాసం ఎక్కువ. అసలు ప్రతీకారాలు మాకు ఉండవు. వ్యక్తిత్వం మాత్రం దండిగా ఉంటది. ఒక మనిషి కష్టాల్లో ఉంటే కళ్ళు మూసుకొని ఎలా వెళ్ళిపోతాం బాబు? నన్ను క్షమించండి, నన్ను క్షమించకండి. పదవి కోసం పన్నాగాలు మిగిలించుకున్నా, గుర్తింపు కోసం విద్వేషాలను రెచ్చగొట్టా, ఎదగడం కోసం కుట్రలెన్నో చేశాను, సీటు కోసం బ్రోకర్ అయ్యాను, గెలుపు కోసం తప్పుడు వాగ్దానాలతో చీటర్ అయ్యాను. పరిణామ క్రమంలో మనిషి
రాజకీయ నాయకుడు చేసే మోసాలతో తిరోగమనం చెంది మనిషి నుంచి మళ్ళీ మృగమైపోయాడు. రాజకీయం బతకడం కోసం చేసే ఉద్యోగం కాదు. రాజకీయం అనేది బతకడం కోసం చేసే ఉద్యోగం కాదు. బతుకుల్ని బాగు చేసే ఉద్యోగం. బతుకుల్ని నాశనం చేసిన కసాయి వాడిని రాలేదు. మీరు ఇలా ఉండిపోవడానికి కారణం మేలేరా? లేదు బాబు, లేదు. మేము కూడా కారణమే. తాగుడుకు బానిసలవ్వటం మా తప్పు. పిచ్చి వాగ్దానాలను నమ్మటం మా తప్పు. నోట్లకు ఓట్లు అమ్ముకోవటం మా తప్పు. మీ తప్పు ఎంత ఉందో మా తప్పు కూడా అంతే ఉంది. మీరు నా ప్రాణాలు కాపాడి నా దృష్టిలో దేవుళ్ళు కనీసం నేను మనిషిని రుజువు చేసుకునే అవకాశం నాకు ఉంది. నేను నిజాయితీగా అడుగుతున్నా. ఈ ఒక్కసారి నాకు ఓటేయండిరా. ఇంకెవడన్నా వస్తే మీకు మేలు చేయడరా నాకు తెలుసు. ఒక్కసారి నిజాయితీగా అడుగుతున్నా, నన్ను గెలిపించండి. 30 సంవత్సరాల నుంచి ఓటు వేస్తూనే ఉన్నాం. ఓటు వేస్తున్న ప్రతిసారి వీడొస్తే మన జీవితాలు బాగుపడిపోతాయిరా అన్న ఆశతోనే ఓటు వేస్తున్నా. ఈసారి కూడా అలాగే వేస్తాం బాబు. ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు. నుంచున్నోడే గొప్పవాడని నమ్మాలా, వాడు మంచి చేస్తాడనే ఆశతోనే పోవాలా. పాలకుల్లాగా మాట తప్పటము మదమ తిప్పటము మాకు శాపం. మాకు విశ్వాసం ఉంది. మేము చెప్పాం, మీకు గుర్తుందా? మా వాడిని గెలిపించుకుంటామని చెప్పాం. ఇప్పుడు మీరు మావారు, మీకే ఓటు వేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం. బాబు, మీరు తప్పకుండా గెలుస్తారు. మా మనిషిని మేము గెలిపించుకుంటాం. వెళ్ళండి బాబు, ఈసారి ఇక్కడే ఉండిపోవడానికి వస్తాను. మొగాలు అడగండిరా, కూలికి వెళ్ళే టైం అవరా? వారి సమర్పణ. కోయా కోల్డ్ స్టోరేజ్, సూరవరపల్లి ఈ పారితోషికాన్ని అందించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా నిర్వాహకుల్ని కోరుతా ఉన్నా. రంగా, ఎవరో ఒకరు రండి అమ్మా. క్యారెక్టర్స్ అందరూ ఒకసారి రండి. మిమ్మల్ని అందరినీ పేరు పేరున పరిచయం చేయడం అంటే కష్టం కాబట్టి ప్రధాన పాత్రల వరకు పరిచయం చేయండి సోదరు గారు. అందరికీ నమస్కారం. గత 3 ఏళ్లుగా నాకు ప్రదర్శన అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి అనంతవరం ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీంలో కొండరాజు పాత్ర పోషించినటువంటి ప్రకాష్ గారు, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్, సీనియర్ ఆర్టిస్టు. అంతేకాదు ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల రూమ్మేట్స్, ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు ఈయన. అలాగే సుజాత గారు జర్నలిజం చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. అలాగే నాగరాజు, కృష్ణ, పవన్, నరేన్ గారు, అలాగే ప్రసాదు, నల్ల శ్రీను, రాజా. ఇక పిల్లలందరూ పర్వాలేదు, పరిచయం చేసినట్టు అనుకుందాం. తర్వాత నాటిక వెంటనే వేయాలి కాబట్టి దాదాపు ఒక 40 మంది పైగా టీంతో ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ
మరొకసారి ప్రదర్శన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రండి. మరి కొద్ది నిమిషాల్లోనే కళానిలయం గుంటూరు వారి కమనీయం ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనని కూడా సద్గురు కళానిలయం గుంటూరు వారి